ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఒక నూతన మాసపు మొదటి రోజునకు వచ్చినాము. ఈ మాసము ఈ దినమునకు దేవుడు నాకే వాక్కును ఇచ్చిచున్నారు అని తెలుసుకొనుటకు ఆసక్తితో ఉన్నారు కదా. యేసుతో నడుచువారికి దేవుడు ప్రతిదినం మాట్లాడుచున్నారు. వాక్కునిచ్చెదరు, ఆలోచన ఇచ్చెదరు, నడిపించెదరు, నేర్పించెదరు. అనుదినం మనకు సంతోషమే కదా. అయినను దేవుని వాగ్దానము స్వతంత్రించుకుని ప్రార్థించినప్పుడు ఆ ఆశీర్వాదమును చూడగలము. అందుకు 37వ కీర్తన 5వ వచనము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రభువు కార్యమును నెరవేర్చును. మీ జీవితంలో కొన్ని కార్యములు నెరవేరలేదు కదా. ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు, జరగలేదు. పని కొరకు ప్రయత్నం చేస్తున్నారు, దొరకలేదు. పిల్లల వివాహ కార్యము కొరకు ప్రయత్నము చేయుచున్నారు, జరగనంటున్నది. సేవలో అనేక ప్రణాళికలను వేయుచున్నారు, జరుగుటలేదు. ఏ ఒక్కటి జరగనంటున్నది అని మీరు సోలిపోతున్నారా? దేవుడు చెబుతున్నారు, కార్యములు ఆయన జరిగించెదరు అని. దానికేం చెయ్యాలో తెలుసా? 2 కార్యములు చెయ్యాలి. 1, నీ మార్గమును ప్రభువుకు అప్పగించాలి. 2వది, ఆయన మీద నమ్మకం ఉంచాలి. మీరొచ్చి మార్గమును దేవునికి అప్పగించకుండా నేను ప్రార్థిస్తున్నాను, విశ్వసిస్తున్నాను అని చెబితే కార్యము జరగదు. మీ మార్గములను దేవునికి సమర్పించాలి. కనుక మీరు ఇష్టపడినట్టుగా అన్నీ చేసుకుంటూ దేవుడు మాత్రం మీ ఇష్టమును నెరవేర్చాలి. మీ కార్యములను ఆయన నెరవేర్చాలంటే ఎలా? అది దైవ చిత్తమా? దేవునికి ఇష్టమైనదా? దేవునికి ఇష్టమైనది మనము చెయ్యాలి. కనుక ప్రభువుకి చిత్తమైనది మనము నెరవేర్చాలని మీ మార్గమునకు ముందు ప్రభువుని ముందుంచాలి. దేవునికి ప్రథమ స్థానమును ఇవ్వాలి. ఉదాహరణకు ఒక ఇల్లు కట్టుచున్నారనుకోండి. మీ మనసులో అనేక ప్రణాళికలను ఉంచుకొని చేస్తారు. దేవునికి ప్రథమ స్థానం మీ ఇంట్లో ఇస్తారా? ప్రభువుకి ఇష్టమైనది అందులో ఉన్నదా? ప్రేయర్ రూమ్ కట్టుచున్నారా? అక్కడికి వెళ్లి ప్రతిదినం ప్రార్థిస్తారా? మొదట దానికి సమర్పించుకోండి. రోజు ప్రార్థించదము, కుటుంబారాధన జరిపించదము, దేవ వాక్యమును ధ్యానించదము, ప్రార్థించుటకు ఒక స్థలమును ప్రత్యేకపరుచుకొనేదము అని సమర్పించుకోండి. పిల్లలకు వివాహ కార్యమా? దేవా, లోకాచార ప్రకారము చెయ్యము, మీరు ఇష్టపడినట్టు వివాహమును జరిపించెదము. మేము ధనమునకు, వస్తువులకు, కులమునకు ముఖ్యత్వం ఇవ్వము, యేసుకే ముఖ్యత్వము ఇచ్చెదము. ఈ వివాహ కార్యమును జరిపించుడి. మీకు ఇష్టమైనట్లు వివాహమును జరిపించెదము. వ్యర్థమైన ఖర్చులు చెయ్యము, పేదలకు సహాయము చేసేదము, మీ రాజ్యము కట్టబడుటకు దానిలో సహాయము చేసేదము అని మీరు సమర్పించుకొని చూడుడి. మీరు మార్గములను సమర్పించకుండా నేను నా ఇష్టానుసారంగా అన్నీ జరగాలి, చెయ్యాలి, ఆడంబరంగా చెయ్యాలంటే, అది దేవుడు జరిగించాలంటే ఎలా? అదే జరగనంటున్నది. కనుక దేవునికి మీ మార్గములను సమర్పించాలి. సేవ చేయుట కూడా దేవుడు దేన్ని ఇష్టపడుచున్నారు, దేవుడు దేన్ని ఎదురు చూస్తున్నాడని చూసి సమర్పించారంటే కార్యము జరుగును. కనుక మొదట మార్గములను దేవునికి సమర్పించుడి. 2వది, ఆయన మీద నమ్మకముంచుడి, ఆయన చెయ్యును. మీరు సోలిపోకండి. ఇంకా జరగలేదనుకుంటే ఎలా? అది ఆయనకు తెలుసు ఎప్పుడు దాన్ని నెరవేర్చాలని. ఎప్పుడు నెరవేర్చాలో ఆయనకు తెలుసు. మీరు అవసరపడకండి. పిల్లల వివాహ కార్యము, ఉద్యోగ కార్యము, పిల్లల చదువు కార్యము అవసరముతో తీర్మానము చెయ్యకండి. ఆయన మీద నమ్మకము ఉంచుడి, ఆయన నానుకొనుడి. ఆయన చేయుదురు, ఆయన పనిని చేయుదురు, అది జరుగును. ఆయన నానుకుని నడిచేదనని విశ్వాసంతో చెప్పండి. తగిన సమయంలో ప్రభు కార్యమును వర్ధిల్లజేయుదురు. అనేక పేరెంట్స్ అవసరపడి కుమారునికి, కుమార్తెకు వివాహ కార్యము వెంటనే వయసు పైపడిపోతుంది. మీకు తెలుస్తుంది కదా వయసు పైపడిపోతుందని. మీరు మీ పిల్లల్ని చదివించారు, డబ్బు ఖర్చు పెట్టారు, ప్రాణమిచ్చెదరా? యేసు ప్రాణమునే ఇచ్చినవాడు, ఆయనకు తెలియదా? తగిన సమయంలో చెయ్యును. నమ్మకమును విడిచిపెట్టకండి. ఆయన మీద స్థిర విశ్వాసం కలిగి ఉండుడి. కనుక మార్గమును అప్పగించి ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నారంటే కార్యము వర్ధిల్లును. ఈ దినములలో కార్యమును వర్ధిల్లజేయుదురు. విశ్వసించెదరా? నమ్ముచున్నారా? అలాగైతే చెప్పండి, దేవా, నా మార్గమును నీకు సమర్పిస్తున్నాను, మీరు కార్యమును జరిగించుడి. ఈ కుమారుడు, ఈ కుమార్తె తమ మార్గములను అప్పగించి కార్యము వర్ధిల్లజేయుదురని కనిపెట్టుకొని ఉన్నారు. యేసయ్యా, ఈ దినమున ఈ పిల్లలకు వారి కార్యమును మీరు జరిగించుడి. అన్ని ఆటంకములు తొలగిపోవాలి. యేసు నామములో కార్యమును జరిగించి ఆశీర్వదించి ఆనందింపజేయుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.